సోలార్ పవర్ విషయంలో సింగరేణి మరొక ముందడుగు వేసింది. కోట్ల రూపాయల ఖర్చుల్ని ఆదా చేసుకుంటూ నూతన వెలుగులు విరజిమ్ముతోంది. దేశంలో మొట్టమొదటి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ని తెర మీదకు తీసుకొచ్చి ఒక నూతన ఒరవడి సృష్టించింది. రాష్ట్రంలోని తొలి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టి సక్సెస్ అయింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ప్రాణహిత కాలనీలో 154 ఎకరాల్లో 2021లో సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించింది సింగరేణి. 28 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి గనులకు అవసరమైన విద్యుత్తును అందిస్తోంది. అయితే స్థానిక విద్యుత్ అవసరాలకు ఈ సోలార్ విద్యుత్ సరిపోగా ఇంకా కొంత విద్యుత్ మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త ఆలోచనతో ఆ మిగులు విద్యుత్ను సైతం దాచుకునేలా నూతన ఆవిష్కరణను చేపట్టింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. జనవరిలో టెస్ట్ రన్ ప్రారంభించి 4 నెలలు నిల్వ చేసుకున్న విద్యుత్తో ఏకంగా 26 లక్షలను సింగరేణి యాజమాన్యం ఆదా చేసుకుంది. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్ ప్లాంట్లో వినియోగించని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్లో పంప్ చేయకుండా ఆ విద్యుత్తును బ్యాటరీలో నిల్వ చేసుకుని ఆ తర్వాత వినియోగించుకొని సింగరేణి లాభపడింది. 4 నెలల క్రితం మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్కు అనుబంధంగా 1 మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ నెలకొల్పింది సింగరేణి. మార్స్ అనే సంస్థతో జతకలిసి 4 నెలలుగా ఈ బ్యాటరీలో నిల్వ చేసిన 3,35,485 యూనిట్లను అవసరమైన సందర్భాల్లో సింగరేణి వినియోగించుకుంది. తద్వారా సంస్థకు 25 లక్షల వరకు ఆర్థిక లబ్ధి చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇక్కడ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన BESS విజయవంతం అవడంతో సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇది పైలట్ ప్రాజెక్ట్. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఈ సక్సెస్ అయిన పైలట్ ప్రాజెక్ట్ను మందమరితో పాటుగా జైపూరు మరికొన్ని ఏరియాల్లో కూడా సింగరేణి అధికారులు సింగరేణికి సంబంధించిన సోలార్ పవర్ గ్రిడ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో కూడా సోలార్ పవర్ను వినియోగించుకునే విధంగా రూపుదిద్దుకునే విధంగా ముందడుగు వేయబోతున్నారు. ఇది సింగరేణి సాధించిన మరో ఘనత. సింగరేణి స్థాయిలో సింగరేణి ఇప్పటికే ఎన్నో సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్తో మరో ముందడుగు వేసినట్టయింది. ఇప్పటికే విద్యుత్తులు విరవిజిమ్ముతున్న సోలార్ ద్వారా ఆదాయాన్ని మరింత సమకూర్చుకుంటూ ఖర్చును తగ్గించి ముందడుగు వేయబోతుంది సింగరేణి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 మందమర్రి నుండి.